ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు మాట్లాడట్లేదు. నాకు మాట్లాడే సంఘం అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పనా? అలా యేసు ప్రభు అలా కొండపై నుంచి వస్తున్నాడు అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నాడు? అలా అక్కడ అనేకులు స్వస్థత కోసం ఎదురు చూచేవారు చాలా మంది ఉండే. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, నడవలేని పరిస్థితి ఉన్నవారు చాలా మంది అక్కడ కొండ కింద అలా కూర్చొని ఉన్నారు. ఒక 100 మంది, 1000 మంది అక్కడ కొండ కింద కూర్చొని ఉన్నారు. అయితే ఒక్క మనిషి, ఒక గుడ్డివాడు నిర్ణయించుకున్నాడు. ఏంటి తెలుసా? బిగ్గరగా కేక వేయబోతున్నాను, వేద్దామని. ఈ బిగ్గర కేక వేయాలి, యేసయ్య నామను పలకాలి. ఎందుకంటే వాని వాక్యం ఉంది కదా, ఆయనకు మొర పెడితే ఆయన ఏం చేస్తాడు. అయితే బిగ్గరగా కేక వేయంగానే యేసు అందరూ ఆయన ఆపాలని ప్రయత్నించడం వినలే. అందుకే నాకు నచ్చిన వచనం ఒకటి ఉంటుంది, ఓపెన్ యువర్ మౌత్ వైడ్ ఐ విల్. అంటే నీ నోరుని ఎలా తెరవాలంట? వైడ్గా. సంఘంలో శబ్దం లేకుండా ఉండదు. ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మాట్లాడుతూ ఉండాలి. ఆమేన్. అయితే బిగ్గర కేకే వేయంగానే యేసుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పక్కనైనా టచ్ చేయలేదు, వెనకటైనా టచ్ చేయలేదు, కానీ ఆయననే టచ్ చేశాడు. ఏం కావాలయ్యా అంటే, నాకు కళ్ళు లేవు, సో నాకు కళ్ళు దయచేయంటే దేవుడు వెంటనే దయచేశాడు. అందుకని దేవుడు ఏమంటాడు? అడుగువాడికి ఏమంటుందంట? ఇవ్వబడు. అడుగువాడికే ఇవ్వబడు. ఆమేన్. నువ్వు అడగాలి, మాట్లాడాలి. నాకు మాట్లాడే సంఘం అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పు? ఈ లోకం ఎట్లా సృష్టించబడ్డది? దేవుడు దేనితోని? మాట ద్వారా. ఆమేన్. ఈరోజు నేను ఎందుకు వచ్చి తెలుసా? ఈ సంఘానికి ఒక వాగ్దానం ఇవ్వాలని వచ్చాను. నేను మెసేజ్ ప్రీచ్ చేస్తాను లేదో తెలియదు, కానీ ఇది ఖచ్చితంగా ఇచ్చే వెళ్ళాలి. దిస్ ఈస్ ద ప్రామిస్ ఫర్ దిస్ చర్చ్. El Shaddai Ministries will possess this land. By next December, you will see this ministry is going to extend. Amen. ఒక బలమైన ఆత్మని నేను అనుభవించాను. ఎన్నో రోజుల నుంచి రావడానికి ప్రయత్నించాను, రాలేకపోయాను. నా మనసు దేవుని ఒక ఆత్మలో అట్లా ఉండిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నాకు వాగ్దానం, నీతో దేవుడు ఈ వాగ్దానం ఇవ్వమన్నాడు. యోషువ 1:3 పాస్టర్ అంటే చదువుతుంది. ఒకవేళ పాస్టర్ తెలుగులో ఎవరు వచ్చినా పర్వాలేదు. దిస్ ఈస్ ఫర్ యువర్ మినిస్ట్రీ. యువర్ టైమ్ హ్యాస్ కమ్ టు సీ గాడ్స్ హ్యాండ్ అపాన్ యువర్ లైఫ్. This is the promise of God. Joshua 1:3. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఎల్ షడై మినిస్ట్రీ ఎక్కడ అడుగు పెట్టిందో అది వాళ్ళదే. అంకుల్కి ఇంకా అర్థం కాలేదు నేను ఏం చెప్తున్నాను. They going to possess this land. God will provide the provision. El Shaddai అంటే తెలుసా? ఆల్ సఫిషియంట్. ఆల్మైటీ గాడ్ కాదు, ఆల్ సఫిషియంట్. సమస్తమును కుదిరించేవాడు. హల్లెలూయా. నంబర్ 5, వర్స్ నంబర్ 5. ఆమేన్. ఇది రెండో వాగ్దానం. మీరు ఇప్పుడే రాసి పెట్టుకోవచ్చు. దిస్ మినిస్ట్రీ ఈస్ గోయింగ్ టు సీ దిస్ ప్రామిస్ కమ్ ట్రూ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. అండ్ మూడోది కీర్తన 2:8 9 మనందరికీ తెలిసిన వచనం అది. Amen. Hallelujah. El Shaddai Ministries, your time has come. Amen. Your time has come. Arise and shine. లేచి తేజరిల్లుము. ఎందుకంటే దేవుని యొక్క
వెలుగు నీ పైన ప్రకాశించబడుతుంది. అనేకులు ఒక వెలుగు చూడడానికి రాబోతున్నారు. అన్యజనులు రాబోతున్నారు, ఇతరులు రాబోతున్నారు. హల్లెలూయా. సో నీకు విరోధంగా ఎవరు నిల్చోలేరు. ఐ రిలీజ్ దిస్ ప్రాఫిటిక్ వర్డ్ ఓవర్ దిస్ హౌస్, ఓవర్ దిస్ చర్చ్. మన చేతులతో ఒక్కసారి ప్రార్థిద్దాం. నజరుడైన యేసు నామములో తండ్రి, లార్డ్, ఐ ప్రొఫెసై, ఐ డిక్లేర్, and it is already done, Lord. El Shaddai Ministries is going to possess this land. El Shaddai Ministry will possess this land. Nobody will stand against them. As you were with Moses, నువ్వు మోషేతోని యెహోషువతోని ఎలా ఉన్నావో అలానే ప్రభువా నీ యొక్క పిల్లలు ప్రభువా ప్రజలు అనే ఈ యొక్క ఎల్ షడాయ్ మినిస్ట్రీని ప్రభా స్థాపించిన ఫౌండర్స్, and you have chosen them, Lord. You are going to be with them. ఏ నాలుక కూడా, ఏ ఆయుధం కూడా వారికి వ్యతిరేకంగా పనిచేయదు. From today I will sanctify this place. I will sanctify this place, says the Lord. This is your promised land. This is your promised land. In the name of Jesus, I must obey the voice of God when I hear this. Amen. Do you believe that? Do you believe that? So we are with you in this faith journey. మీకు అర్థం కాలేదండి, రైట్? త్వరగా మన వాక్యం చూసుకుందాము. నా పేరు విశాల్ ఐజయా అంటారు. యాక్చువల్ నా పేరు విశాల్ దాస్. మా తాత పేరు దేవదాస్, నా పేరు విశాల్ దాస్. కానీ దేవుడు నాకు ప్రాఫిటిక్గా ఈ నేమ్ ఇచ్చాడు, ఐజయా అని అంటే నేను పెట్టుకోవడం అయింది. సో లెట్స్ లుక్ ఇన్ టు ద వర్డ్ అనమాట. కీర్తనలు 127 అధ్యాయము మొదటి వచనం. అందరికి తెలిసిన వచనం ఏది కదా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, దాని కట్టువాడి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే. హల్లెలూయా. ఎవరంట కట్టాలి ఇల్లు? యెహోవా ఇల్లు కట్టని ఎడల. ఒకసారి చెప్తారా నీ పక్క వారికి? యెహోవా ఇల్లు కట్టని ఎడల ప్రయాసపడు వారి ప్రయాసం వ్యర్థం. అంతేనా? కొంచెం తెలంగాణ భాష ఉంటుంది, మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఏంటి ఈయన డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా అనుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో అనేక కట్టేటి ఉంటాయి అన్నమాట. ఉంటాయా లేదా? ఇప్పుడు ఈ మినిస్ట్రీని కూడా కట్టాలి కదా, అవునా కదా? మరి ఇంత మంచి వైభవంగా, ఇంత మంచి బ్యూటిఫుల్గా, నేను సంఘం అంటే చాలా ఇష్టం నాకు. నా లైఫ్ అంతా సంఘంలోనే ఉండే అనమాట. నేను రక్షణ పొందినప్పటి నుంచి నేను ఎప్పుడు సంఘంని విడిచిపెట్టి లేను. నాకు సంఘం అంటే ఒక లాంటి ప్రేమ. ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద చర్చ్. సో నేను ఇట్లా ఎంటర్ అవుతున్నప్పుడు నా దేవుడు మాకు ప్రేరేపించిన ఒక వాగ్దానము వారికి ఇవ్వాలని ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్నాను. నేను ఎప్పుడు ఇవ్వలే ఈ మాట, కానీ దిస్ టైమ్ ఐ వాంట్ టు ఒబే ద హోలీ స్పిరిట్. ఓకే. సో యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాడి ప్రయాసము. సో మనం చాలా కట్టాల్సి వస్తుంది, ఇల్లు కట్టాల్సి వస్తుంది, లేదా ఫ్యామిలీని కట్టాల్సి వస్తుంది. అవునా? కడతారా? కుటుంబాన్ని కూడా కట్టచ్చా? కట్టాలి కదా, అవునా కదా? చెప్పండి. ఇంకా కెరియర్స్ని కట్టాలా, బిజినెస్ని కట్టాలి. కట్టేవి చాలా ఉంటాయి మన జీవితంలో, అవునా? యవనస్తులు మీరు కూడా కట్టేవి చాలా ఉన్నాయి కదా. మీకంటూ ఒక గురి ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. కుటుంబానికి, వారి కుటుంబం భార్య భర్తల జీవితాన్ని కట్టాలనే ఆలోచన, బిజినెస్ చేసే బిజినెస్ కట్టాలనే ఆలోచన. అయితే దేవుడు ఇస్తున్న ఒక వాక్య ప్రకారం చూస్తే అది యెహోవా కడితే బాగుంటుందంట. ఎవరు కడితే బాగుంటుంది? ఆయన కడితే బాగుంటుంది. మనం కడితే బాగుంటుందా? అంటే ఎందుకు మనం కట్టొద్దు అంటున్నాడు? అక్కడ క్లియర్గా రాస్తుంది కదా, మనం ఎంత ట్రై చేసినా వ్యర్థమే అంట. నేను ఎప్పుడు చెప్తుంటా, ట్రై అండ్ యూ ఫ్రై. అర్థమైందా మీకు? నువ్వు ట్రై చేసి ఫ్రై అయిపోతాం మనం. అర్థం కాలే మీకు? మాడిపోతాం. ఎప్పుడైనా మాడిపోయిందా ఇడ్లీ దోశలు?
రీసెంట్గా నేను ట్రై చేసా ఒక దోశ ట్రై చేయడానికి. చాలా రోజుల తర్వాత దోశ ట్రై చేస్తుంటే అలవాట్లో పొరపాటు ఇలా తిరిగా. అది 5 minutes అయింది ఇట్లా తిరిగి, మళ్ళీ వచ్చేసరికి మాడిపోయింది దోశ. కొన్ని పనులు కొందరే చేయాలి, తెలిసిన వాళ్ళు చేస్తే బాగుంటుంది, అవునా? అయితే మన జీవితాలను కట్టేది ఎవరు అంటే యేసయ్య మాత్రమే. నీ జీవితం కట్టేది ఎవరు? మరి ఎవరు కడుతున్నారు నీ జీవితము? కడుతున్నాడా నిజంగా? మనం చూస్తాం. we going to see everything in the Bible. Are you ready? సో ఇల్లు అయితే దేవుడు కట్టాలి మన జీవితాన్ని అంటే 4 సూత్రాలు నేను ఈరోజు చెప్తాను. ఎన్ని సూత్రాలు? 4 సూత్రాలు. 4 principles I will teach you. నువ్వు ఏది కట్టినా నీ జీవితంలో ఏదైతే నువ్వు కట్టాలనుకున్నావో, సరే నేను 2 నిమిషాలు ఇస్తాను టైం, యూ కెన్ సిట్ డౌన్. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాల ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆమేన్. మొట్టమొదటి సూత్రం, యు నీడ్ విజ్డమ్. సే ఐ నీడ్ విజ్డమ్. నువ్వు ఏది కట్టాలన్నా నీకేం కావాలి? జ్ఞానం కావాలి. The Bible says that God found this universe by wisdom. ఎక్కడుంది అది? ఎట్లా కనుక్కున్నాడంట ఈ లోకాన్ని? ఆయన జ్ఞానం చేత ఈ లోకాన్ని కట్టాడంట. ఆమేన్. అయితే సామెతలు 3వ అధ్యాయం చదువుదాం. 5వ వచనం చదవమా ఒకసారి. సే విజ్డమ్, జ్ఞానము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. అంటే ఇంకొక స్వబుద్ధి కూడా ఉంది, ఇంకొక స్వబుద్ధి అంటే ఇంకొక జ్ఞానం కూడా ఉంది, అవునా? లోక జ్ఞానం ఉంది, ఇంకే జ్ఞానం ఉంది? దేవుని జ్ఞానం, దైవిక జ్ఞానం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని అంటే నీకంటూ ఒకటి విజ్డమ్ ఉంటది కదా. చెప్పండి. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అంతే, సరిపోతుంది. ఎవరి స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోదంట? నాది నీ స్వబుద్ధి. మనకు కూడా ఒక జ్ఞానం ఉంటుంది, తెలుసా? ఉంటుందా లేదా? ఒకరోజు మా చిట్టితల్లి ఉంది, ఈ చిట్టితల్లి పేరేం పేరు, ప్రవాసిని, ఏడ్చుకుంటూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మేడం తిట్టిందంట, కోడి బ్రెయిన్. కోడి బ్రెయిన్ ఉందని తిట్టాడంట. నిజంగా కోడికి బ్రెయిన్ ఉంటుందా? అంటే మనుషులకి అది ఎందుకు అట్లా తిడతారో ఊతపదము. డోంట్ ఫీల్ ఎంబారెస్, ఓకే? చిల్. షీఈ్ మై డాటర్, ఓకే? వి అడాప్టెడ్ హర్. హర్ నేమ్ ఈజ్ సిని, ఓకే? అయితే మన స్వబుద్ధిని మనం ఏం చేయొద్దంట? కొన్నిసార్లు మన టీచర్లు తిడుతుంటారు, అరే కోడి ఏమంటారు, కొంచెం మీరు హెల్ప్ చేయాలి, నాకు తెలియదు, ఓకే? కోడి తలరా, కోడి బుద్ధి రానిది అంటారా లేదా? అసలు కోడి బుద్ధి ఎలా ఉంటుంది మీకు తెలుసా? అంటే ఒక సైడ్ ఉండదు, ఒక్క దగ్గర ఉండదేమో. నేనుంటే ఏమంటుంది తెలుసా? కుందేలు బుద్ధి అంట. ఒక సైడ్ ఉండదు, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా. కుందేలు ఒక దగ్గర ఉంటుందా? అంటే మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోదు. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ విజ్డమ్. ఒకరోజు మా నాన్నమ్మ నాకు స్టోరీ చెప్పింది. చిన్నప్పుడంట తనకు ఎవరో చెప్పారంట, నువ్వు డబ్బుని భూమిలో పాతిస్తే డబ్బు ఒక చెట్టు వస్తుందని. మీకు గుర్తుందా అది? మనీ ట్రీ గుర్తుందా మీకు? మనీ ట్రీ. అయితే సంవత్సరం పాటు ఆమె ప్రతి రోజు అంట ఒక 1 పైసా తీసుకుపోయి ఆ భూమిలో తొబ్బి పెడుతున్నానంట. తొబ్బి పెట్టి రోజు నీళ్ళు పోస్తుండంట. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, నెలలే, సంవత్సరం అయిందంట. రోజు ప్రార్థన చేస్తుందంట. ఏం చేస్తుంది? డబ్బు పెడుతున్నది. ఆ టైంలో ఆ నాన్నమ్మ అంటే నేనే ఒక నాన్నమ్మ లాక్కున్నా. ఇప్పుడు మా నాన్నమ్మ అంటే అర్థం చేసుకోండి, గతకాలం, క్రీస్తు శకం, జస్ట్ కిడింగ్, ఒక 4-5 decades బ్యాక్
ఆయన తను తవ్వి అప్పుడు 1 పైసా ఎక్కువ అనమాట, 1 పైసా. ఆ తవ్వి రోజు పెడుతుంది, సంవత్సరం అయింది, ప్రార్థన చేసింది, దేవా మని చెట్టు రావాలా, ఓ చెట్టు రావాలా, మని చెట్టు రావాలా, సంవత్సరం అయిపోయింది. ఎంతో ప్రార్థన చేసి మొత్తం కష్టపడి అబ్బాబ్బాబా ఎంత అంటే అలసిపోయి చాలా బాధపడి చివరికి వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారంట రోజు, ఏంది మన ఇంట్లో డబ్బు పోతుంది, ఎక్కడ పోతుంది అసలు. వారు ఇంకొక విధానంగా ఆలోచిస్తున్నారు, ఏంది మన డబ్బు ఇక్కడ ఉన్న 1 పైసా ఎక్కడ వెళ్ళారు, ఆ 1 పైసా ఎక్కడ ఎవరు తీసుకెళ్తున్నారని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడేమో ఈమె వేసేసి రోజు ప్రార్థన చేస్తుందట. ఆమె ఏం చేస్తుంది, ఏం వాడుతుంది, కోడి కాదు సారీ, ఆమె స్వబుద్ధి వాడుతుంది, ఆమె విజ్డమ్. మనకుండా కొన్ని విజ్డమ్ ఉంటుంది తెలుసా. మనం చిన్నప్పుడు అది అలా అయింది, గాడిదకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే, అట్లా నమ్మేటోళ్ళు కొందరు ఉంటారు తెలుసా. అంటే ఏం చేస్తామో మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేదు ఇది ఇలానే చేయాలి, ఇది ఇలా చేస్తేనే మనం ముందుకు వెళ్తాం, అది అలా చేస్తేనే ముందుకు వెళ్తాం. కానీ దేవుడు ఏమంటుండే ఇక్కడ, ఆయన జ్ఞానమందు మనము మన మనస్సు పెట్టాలి. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ హూస్ విజ్డమ్, గాడ్స్ విజ్డమ్. సే ఐ విల్ డిపెండ్ ఆన్ విచ్ విజ్డమ్. సో చివరికి సంవత్సరం అయిపోయింది, మా నాన్నమ్మ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్పిందంట, ఇగో ఇట్లా అనుకున్నాను చెట్టు వస్తుంది అంటే అందరు కలిసి నవ్వారంట, ఒక ఫుల్ నవ్వారంట. అప్పుడు అన్నారంట, ఇట్లా కొట్టారంట. ఎట్లా కొట్టారు ఎప్పుడైనా చేస్తారా, చిన్న చిన్న టీచర్లు వేస్తుండే మొట్టకాయ వేస్తుండే, అరే తెలివి లేదు అని తిట్టదంట. కోడియో లేకపోతే అప్పుడు ఆ టైంలో ఆవులు ఎక్కుంటుండే, ఆవు బ్రెయిన్ మరి ఏ బ్రెయిన్ మరి అన్నది నాకు తెలియదు, కానీ ఒక బ్రెయిన్ అయితే అన్నది తిట్టారంట వాళ్ళు. మనం కూడా అలానే అనుకుంటాం, కొన్ని నమ్మేస్తుంటాం. కానీ వచన ప్రకారం చూస్తే, బైబిల్ ప్రకారం చూస్తే, బైబిల్ ఏమంటుందంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఆయన ఒక జ్ఞానమందు, ఆయన యందు మనం ఆధారపడి ఉంటే, ఆయన జ్ఞానమందు మనము ఆధారపడి ఉంటే, ఆయన మన ఒక వేస్ అంటే మనకు ఏమంటారు, అక్క నువ్వు హెల్ప్ చేయాలక్క, నువ్వు నన్ను చూడాలక్క, వేస్ని ఏమంటారు, మన దారులని మన మార్గములని సారాళం చేసి. సో ఏదైనా కట్టాలనుకున్నావు అనుకోని జీవితంలో ఏం కావాలి నీకు, జ్ఞానం కావాలి. హూస్ జ్ఞానం, ఎవరి జ్ఞానం కావాలి నీకు, దేవుని జ్ఞానం, లోక జ్ఞానం కాదు. లోకం కూడా చాలా జ్ఞానం ఉంది తెలుసా. ఒకసారి నాకు ఒక కాల్ వచ్చింది అన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే ఇన్సూరెన్స్ కాల్, చాలాసార్లు మా సంఘంలో చెప్పాను, నువ్వు రోజు ఇంత కడితే నువ్వు చచ్చిపోతావు చూడు, అప్పుడు ₹1,00,000 వస్తుందని చెప్పాడు. అయితే నేనన్నా ఆ ₹1,00,000 ఇప్పుడే రాదు, రోజు నేను కడతా అని చెప్పిన. ఏం చేసుకోవాలి చచ్చిపోయినాక ₹1,00,000 తీసుకొని చెప్పండి, అర్థమైందా మీకు. దేవుడేమో ఇప్పుడు నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నువ్వేమో పరలోకం పోయి సంతోషించాలనుకుంటున్నావు. పరలోకం వల్ల వెళ్ళి ఒక రక్షణ ఉట్టి పరలోకంకే కాదు, ఈ లోకానికి, ఇహలోకానికి కూడా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పనా, మీరు పరలోకం వెళ్తారేమో కానీ మరలికి వచ్చేది ఇక్కడికే. కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తున్నాడు, అవునా కదా. అంటే మళ్ళీ భూమి పైనకి రావాలి. అయ్యో మళ్ళీ భూమా అనకండి, అప్పుడు దేవుని భూమి ఉంటుంది, దేవుని జ్ఞానం ఇంకా అధికంగా ఉంటుంది. అప్పుడు పాపము, వేదన, బాధలు ఉండవు. హల్లెలూయా. సో వాట్ యు నీడ్ వాట్, విజ్డమ్. సే విజ్డమ్. Proverbs 24:3-4 చదువుదామా, లేకపోతే నేను చదివేస్తా. బై విజ్డమ్ a house is built. చదువు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదతో నింపబడును. జ్ఞానము గలవాడు. హల్లెలూయా. సరే, చాలా దేని వలన కట్టబడుతుందంట ఒక ఇల్లు, జ్ఞానము వలన. అందుకని దేవుడు యాకోబు 1వ అధ్యాయంలో అంటాడు, నీకు జ్ఞానం కొదువ అంటే ఏం చేయాలంట. అందుకని సొలొమోను అంత సంపద ఉన్నా కూడా ఆయనకు అర్థమైంది, ఆయన దావీదును చూసి నేర్చుకున్నాడు. సొలొమోను, దావీదు ఎంతో సంపద కలిగి ఉన్నాడు, రాజు ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక సీక్రెట్ ఆయనలో ఉంటుండే అనమాట. ఎవరి దగ్గర, దావీదు దగ్గర. అది సొలొమోను చూస్తాడు. ఏంటి ఆ సీక్రెట్ అంటే, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. హూ? డేవిడ్.
దట్ ఈస్ ద సీక్రెట్. మనం అందరం అనుకుంటాం దావీదు ఒక ఆరాధికుడు అనుకుంటాం, కరెక్టే. కానీ అలాంటివి చాలా క్వాలిటీస్ దావీదులో ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద క్వాలిటీ దట్ అట్రాక్టెడ్ సాలమన్ ఈస్ విజ్డమ్. అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమి అడిగాడు? దేవా ఒక మంచి బెంజ్ కార్ ఈ దేవా అని అడిగాడా? మనకు బెంజ్ కార్ కావాలి, చెప్తున్నా మీకు ఒక మాట. అడగలే. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానం రావడం వలన ఆ జ్ఞానంతో పాటు ఏమొచ్చింది? సంపద కూడా వచ్చింది. హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పుడు ఏదైతే కొదువ ఉంది, నువ్వు కట్టలేని పరిస్థితుల్లో నీ కుటుంబం కానీ, నీ సంఘం కానీ, నీ మినిస్ట్రీ కానీ, లేకపోతే నీ జీవితము సరిగ్గా లేదంటే నీలో ఏదో ఒకటి లేదు కదా. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. దట్ మిస్సింగ్ ఈజ్ విజ్డమ్. ఆమేన్. జ్ఞానము గలవాడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాడు, తెలుసా? బైబిల్, దట్స్ వాట్ బైబిల్ సేస్. ఇఫ్ యూర్ అ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ విజ్డమ్, యూ విల్ బి సక్సెస్ఫుల్. అందుకని ఒక మనిషిని చూసి మనం ఎలా చెప్తాం తెలుసా? ఒక మనిషిని చూసి ఆయన ఫలమును బట్టి మనము ఆయన గురించి చెప్పగలుగుతాం, అవునా? జ్ఞానంకి మంచి ఫలాలు ఇస్తుందంట. సామెతలో రాయబడింది. జ్ఞానం ఏమిస్తుంది? మంచి ఫలాలు ఇస్తుంది. ఎప్పుడన్నా అడిగావా, దేవా నేను ఈ పని చేస్తున్నాను, నా కుటుంబము మనశ్శాంతి లేదు, మన కుటుంబంలో ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి తండ్రి, నేను ముందు వెళ్దాం అనుకుంటున్నాను, నాకు నీ జ్ఞానం ఇవ్వవా అని ఎవరన్నా అడిగారా ఎప్పుడన్నా? దేవా ఐ వాంట్ యువర్ విజ్డమ్. లేదు. మనం మెనీ టైమ్స్ మనం ఏం చేస్తుంది తెలుసా? మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏముంటుంది? ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. మీరు ఫీల్ అవ్వాలంటే ఒకటి చెప్తా. మా డాడీకి ఉంది ఆ టాలెంట్. ఈరోజు చెప్తా మార్నింగ్. మా డాడీ ఎట్లా అంటే అప్పు చేస్తాడు, ఓకేనా? తీసుకునే దగ్గర 20 సార్లు తీసుకుంటాడు. అదొక టాలెంట్. సీరియస్గా ఇస్తారా ఎవరన్నా తీసుకున్నా దగ్గర? నేను నీ దగ్గర తీసుకున్నా, నేను నీకు మరలా ఇవ్వలే. వాడు అడగడానికి వస్తారు, ఇంటికి వస్తుండే ఇట్లా కొడుతుండే. మా డాడీ ఏమంటాడంటే తర్వాత ఇస్తా అంటుండే, కానీ మళ్ళీ వాళ్ళు ఇచ్చిపోతుండే. అరే ఇది కూడా పెట్టుకోరా, కలిపి ఇచ్చేసే అంటున్నాడు. దట్స్ అ టాలెంట్. నాకు కూడా వచ్చింది అలానే. కొన్ని రోజుల తర్వాత నాకు ఇంట్లో చాలా బాధ, ఇబ్బంది ఉన్నప్పుడు కొంచెం అప్పు తీసుకున్నాను. ఇప్పుడు అప్పు కొంచెం పూడ్చాలని ఇంకొక అప్పు చేశా, ఇంకొక అప్పు పూడ్చాలని ఇంకో అప్పు చేశా, ఇంకో అప్పు మొత్తం జీవితం అంతా ఏమైపోయింది? దేవుడు ఈరోజు కొందరిని అప్పుల నుంచి విడుదల దయచేస్తున్నాడు. థ్యాంక్ గాడ్, నౌ ఐఎమ్ డెలివర్డ్. హల్లెలూయా. యు నో వై ఐఎమ్ డెలివర్డ్? బికాస్ ఐ అండర్స్టూడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దేవునిలో వాక్యంలో ఉన్న జ్ఞానం మనకు తెలియదు అనుకో, దేవుని జ్ఞానం తెలియదు అనుకో, మనం దేని నుంచి కూడా బయటపడలేము. నువ్వు ఇప్పుడు చిక్కుకున్నావా, బంధకాలలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, ఐ డోంట్ నో, బట్ విజ్డమ్ ఆఫ్ గాడ్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. ఆమేన్. సిస్టర్, గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నీ విరిగి నలిగిన హృదయము, నీ యొక్క కన్ఫ్యూజ్ ఏదైతే నీ జీవితంలో నడుస్తుందో, ఈజ్ గోయింగ్ టు టర్న్ దట్ ఇన్ యువర్ లైఫ్. ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. జస్ట్ వాచ్ అండ్ సీ యువర్ మిరకల్ ఈజ్ గోయింగ్ టు బిగిన్. ఆమేన్. డూ యూ బిలీవ్ మిరకల్స్? ఎస్, నో? ఆమేన్. మొదటిది ఏం కావాలంటే మనకి జ్ఞానం కావాలి. రెండోది ఆయన వాక్యము. మత్తయి 7:24 చదువుదాం. ఇంగ్లీష్ చదువుతాను. ఎవ్రీవన్ దెన్ హూ హియర్ దీస్ వర్డ్స్ ఆఫ్ మైన్ డస్ దెమ్ విల్ బి లైక్ ఎ వైజ్ మ్యాన్ అండ్ హూ బిల్డ్ హిస్ హౌస్ ఆన్ ద రాక్. తెలుగులో చదువుతాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనను పోలియుండును. వాన కురిసెను. ఈ యొక్క పారబుల్ మీకు తెలుసు కదా, ఉపమానం ఎంతమంది తెలుసు? బండ మీద ఇల్లు కట్టెను, ఇంకా ఇసుక మీద ఇల్లు కట్టను. చివరికి ఎవరి ఇల్లు నిల్చొని బండ మీద ఇల్లు కట్టిన వాడు ఎలాంటి వాడు అంటే దేవుని వాక్యం వింటాడంట. వినేవాడు. అందుకని విశ్వాసం దేని ద్వారా వస్తుంది? దేవుని వాక్యం వినడమే కాదు, దేవుని వాక్యాన్ని పాటిస్తాడంట.
హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఏదైనా కట్టాలి అంటే నీకు వాక్య జ్ఞానం ఉండాలి. వాక్య జ్ఞానం ఉండాలి. ఏముండాలి? వాక్యం ఎలా పనిచేస్తుందో నీకు తెలియాలి. అవునా కదా? కెన్ యూ డూ ఎనీథింగ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇన్ ద బైబిల్ ప్రతిదీ కూడా నేను నా సంఘం చెప్పేది ఇదే అనమాట. ఐడెంటిఫై యువర్ ప్రాబ్లమ్ ఇన్ ద బైబిల్. ఐడెంటిఫై యువర్ ప్రాబ్లమ్ ఇన్ ద బైబిల్ అంటే ఏంటి తెలుసా? నీ సమస్య ఏంటో నీ బైబిల్లో చూడగలుగుతున్నావా? స్వస్థత కావాలనుకున్నాం అనుకోండి, బైబిల్లో చూడగలుగుతున్నావా? స్వస్థత, దేవుడి స్వస్థత ఇచ్చాడా? చెప్పండి, ఒక స్వస్థత చెప్పండి. గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు. దయ్యం పట్టిన వారు ఒక ఉన్నారు అనుకోండి, ఈ యొక్క మీకు తెలిసిన వారు లేకపోతే మీ జీవితంలో అలాంటి సిచ్యువేషన్ ఉందా బైబిల్లో? ఉందా? దేవుడు విడుదల దయచేశాడా? రైట్. అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఉన్నారా బైబిల్లో? విడుదల దయచేశాడా? పాపంలో చిక్కుకున్నవాడు ఉన్నాడా ఈ బైబిల్లో? నిన్ను చూడగలుగుతున్నావు దాంట్లో? ఒకరోజు యేసు ప్రభు జన్మించాడు. జన్మించిన తర్వాత ఒక సమయం వస్తుంది, ఆయనే ఒక ఏమంటారు, ఆయన సేవను ఆరంభిస్తాడు అనమాట. మనం చూద్దాం, మంచిగా ఉంటుంది ఆ వచనం. లూకా 4వ అధ్యాయం. ఇప్పుడు నేను, ఇఫ్ ఐఎమ్ రైట్, చాప్టర్ 4. వర్స్ నెంబర్ 6 నుంచి చదువుదాం. 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. యేసు ప్రభు కూడా తరువాత ఆయన చదవండి. తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకే నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలగును, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరపు ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన సరిపోతుంది. ఏం దొరికానంట? ఏ వాక్యం దొరికిందంట? ఎవరి గురించి దొరికింది వాక్యం? చెప్పాలి. నాతో మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. యేసు ప్రభు పెద్దవాడైండు. తెలియదా యేసు ప్రభుకి ఎందుకు వచ్చాడో? తెలుసు కదా యేసు ప్రభుకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడే వారి మమ్మీతోని ఛాలెంజ్ చేస్తాడు. అమ్మా నీకు తెలియదా నేను ఎందుకు వచ్చాను? నా తండ్రి బిజినెస్లో ఉన్నాను చెప్తాడా లేదా? అయినప్పటికీ కూడా తన్ను తాను ఆయన ఎక్కడ చూసుకున్నాడంట? వాక్యంలో చూసుకున్నాడు. ఎక్కడైనా తను తాను దొరికించుకున్నాడంట. వేర్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్? Come on church, I like talking church. Say talk. మాట్లాడతారా మీరు? ఈరోజు ఎవరైతే నోరు విప్పి ఆమేన్ హల్లెలూయా చెప్తారో వాళ్ళు ఆశీర్వాదం పొందుకోబోతున్నారు. యూ విల్ రిసీవ్ ఎ మిరకల్ దిస్ వీక్. మిరకల్ అనగానే ద గ్రేటెస్ట్ మిరకల్ ఏం తెలుసా? నీ గురించి నువ్వు బైబిల్లో నువ్వు ఎత్తుకున్నావు అనుకో, అదే గ్రేటెస్ట్ మిరకల్. ఇఫ్ యు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బైబిల్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్. ఈ లోకంలో మనం అందరం పాపులుగా ఉన్నప్పుడు, మనం యేసు యొక్క గ్రంథం వెళ్ళినప్పుడు మనం అక్కడ కనుక్కున్నాం ఏందని, మనము ఈ లోకంలో మనము పాపులమై ఉన్నాము, మనకు రక్షకుడు కావాలని కనుక్కున్నామా లేదా? అందుకని యేసు ప్రభు కూడా ప్రతిసారి ఇట్ ఈస్ రిటన్ వ్రాయబడింది. ఎందుకంటే తెలుసా? చెప్పండి, వ్రాయబడింది ఎందుకన్నాడు? వాక్యంలో నిన్ను నువ్వు తెలుసుకోలేదనుకో, చూసుకోలేదనుకో, నువ్వు నీ జీవితంలో ఏది కట్టాలన్నా కష్టమే. ఎందుకంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలి అని అనుకున్నావు అనుకో, వాక్యానుసారంగా నీ జీవితం కట్టాలి, వాక్యానుసారంగా నీ కుటుంబం కట్టాలి, వాక్యానుసారంగా నీ యొక్క బిజినెస్ కట్టాలి అంటే నిన్ను నువ్వు వాక్యంలో చూసుకో. అందుకనే వాక్యం ఒక అద్దంలా ఉంటుంది అంటావు. అద్దం చూస్తే ఎవరి ఫేస్ కనబడుతుంది? మన భార్య ఫేస్ కదా. భర్త చూస్తే భార్య ఫేస్ కనబడుతుంది. పాపం చాలా బాధపడుతున్నట్టు. నువ్వు అద్దంలోకి వెళ్ళావనుకో, ఇలా చూసావనుకో, ఎవరు కనబడతారు? నిన్ను నువ్వే చూసుకుంటావా కదా? దట్స్ వాట్ బైబిల్ ఈస్ లైక్ ఎ మిర్రర్. yes or no? సో యూ నీడ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బైబిల్. అంటే నీకు వాక్య జ్ఞానం తెలియాలి, రావాలి, ఉండాలి. యూ షుడ్ నో హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫంక్షన్స్ ఇన్ యువర్ లైఫ్. ఐ యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? సి ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరి మొబైల్ ఉంది అవునా? నేను మీకు కాల్ చేశాను అనుకో, మీ నంబర్ తీసుకోండి, మీరు అందరు ఎత్తుతారు.
ఓకేనా? నేను కింద పడేస్తాను అనుకో, అది ఖరాబ్ అయింది అనుకో, మీరు రిపేర్ చేయగలుగుతారా? యూ విల్ ఓన్లీ నో వాట్ హౌ టు ఆన్సర్ ద కాల్. కానీ ఇండియన్స్ మీకు ఇండియన్స్ గురించి చాలా అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, చాలా మంది చాలా కనిపెట్టారు ఈ లోకంలో. అయితే ఒక జోక్ ఏంటంటే, ఇండియన్స్ ఏం కనిపెట్టారు తెలుసా? మిస్డ్ కాల్స్ అంట. అర్థం కాలే మీకు? నమ్ముతారని చెప్తే అది కూడా అర్థం కాలే. దేవుడు ఈరోజు మీ మనోనేతర తెరబోతున్నాడు. మీ గురించి మీరు దేవుని వాక్యంలో చూడబోతున్నారు. ఎప్పుడైతే నిన్ను గురించి నువ్వు వాక్యంలో కనుగొంటావో ఆ రోజు నీ జీవితంలో విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. సో ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్. ఆయన వాక్యంలో నిన్ను నువ్వు, వెన్ జీసస్ హిమ్సెల్ఫ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్, అవునా కదా? దేవుడే యేసు ప్రభువే తాను చూసుకున్నాడు. ఇగో ఇట్ ఇస్ రిటన్ హియర్, ఐ ఫౌండ్ మై సెల్ఫ్, వై ఐఎమ్ హియర్. అందుకనే దేవుడు అంటే నాకు ఏమంటాడు? ఐ హావ్ అ ప్లాన్ ఫర్ యూ అంటాడా లేదా? ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నావు అనుకో, ఒక మాన్యువల్ ఇస్తారు, అవునా? నువ్వు ఆ మాన్యువల్ చదవకుండా ఇంట్లో మిక్సీ మాన్యువల్ చదివితే నడిపేయగలుగుతా కారు? నీ గురించి మాన్యువల్ ఏముంటుంది? ఏ మాన్యువల్? బైబిల్. సో నిన్ను నువ్వు కనుక్కోవాలన్నా, దేవుని కోసం బ్రతకాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, జీవితం కట్టాలన్నా, ముందుకు సాగాలన్నా నువ్వు ఎక్కడ కనుగొనాలి? వాక్యంలో. వాక్య జ్ఞానం చాలా ఇంపార్టెంట్. యు నీడ్ ద విజ్డమ్ ఆఫ్ ద వర్డ్. యు నీడ్ టు నో హౌ వర్డ్ ఆఫ్ గాడ్ ఫంక్షన్స్. వాక్యం లేకుండా నువ్వు దేవుని పని చేయలేవు. తెలుసా మీకు ఒక విషయం? తెలుసా మీకు? ఐ ఆల్వేస్ టెల్ దిస్, ద అమౌంట్ ఆఫ్ ద వర్డ్ యు నో, ద అమౌంట్ ఆఫ్ గాడ్ యు నో. అంటే తెలుగులో ఎవరైనా హెల్ప్ చేస్తారా? నీకు ఎంత వాక్యం తెలుస్తుందో అంతనే దేవుడు తెలుసు. అంతకంటే ఎక్కువ తెలియదు. నువ్వు కీర్తన 23:1 అంటే అంతనే తెలుస్తుంది. యెహోవా నీ కాపరి, అక్కడే అయిపోతారు ఇంకా. కానీ బైబిల్లో చాలా ఉన్నది. యెహోవా కాపరి అని తెలుసు, మంచి స్నేహితుడు అని తెలుసు, దేవుడు అని తెలుసు, ఇల్లు కట్టేవాడని తెలుసు, ఎల్షడా అని తెలుసు, ఎల్రోహి. ఇవన్నీ నువ్వు చదవగలిగినావా? హ్యావ్ యూ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బైబిల్? హ్యావ్ యూ ఫౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బైబిల్? నీ ప్రాబ్లం నువ్వు కనుగొన్నావా బైబిల్లో? ఇఫ్ యూ క్యాన్, దెన్ యువర్ డెలివరెన్స్ ఇస్ బిగిన్ ఇన్ జీసస్ నేమ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? యూ నీడ్ టు ఫైండ్ విజ్డమ్. ఏది కట్టాలన్నా, ఏం కావాలన్నా జీవితంలో తొందరపాటు చేయొద్దబ్బా. ఫస్ట్ యూ నీడ్ టు గో టు గాడ్. హ్యావ్ వాట్? విజ్డమ్. ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆయన జ్ఞానం చేత ఈ లోకాన్ని ఆయన కనుగొన్నాడు. అలా నేను యూ నీడ్ టు హ్యావ్ విజ్డమ్. నెంబర్ 2, వాట్ యు వాంట్? వాట్ యు నీడ్? వాక్యం అనేది, వర్డ్ అనేది ఒక అవగాహన ఉండాలి. వాక్యం ఎలా ఫంక్షన్ చేస్తుంది, అసలు ఎలా పని చేస్తుంది మన జీవితంలో. మీరు బైబిల్ అందరు ఇక్కడ పట్టుకుంటారు. మనం చాలా ఫేమస్ తెలుసా? వాక్యం గోడల పైన ఉంటుంది కానీ హృదయాల పైన ఉండదు. తెలుసా మీకు విషయం? పరిసయ్యుల పని అదే. పరిసయ్యులు తెలుసా, వాక్యం చదవరు, వాళ్ళు తింటారు. తెలుసా మీకు ఆ విషయం? పరిసయ్యులు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పరిసయ్యులు ఈ 5 అధ్యాయాలు ఉంటాయి. ఆదికాండము, మోషే రాసిన తోరా ఉంటుంది కదా, లా అంటారు దాన్ని. ఆ తోరా వాళ్ళు ఒక చిన్న పీస్ లాగా, ఇంత బాక్స్ లాగా చేసుకొని ఇక్కడ కట్టుకుంటారు. ఎందుకు తెలుసా? రోజు వాటి గురించి చదవడానికి. రోజు చదువుతారంట. హీబ్రూస్, హెబ్రీలు, జూయిష్ రోజు ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకుంటే రోజు చూడగలుగుతాం కదా మనం, అవునా కదా? ఇక్కడ పెట్టుకుంటే చూడగలుగుతారా? చూడలేరా? మీ ఫేస్ మీరు రోజు చూస్తారా? చూస్తారా? భయపడతారా చూసి? వాళ్ళు కూడా వాక్యం ఇక్కడ కట్టుకుంటారంట. అయినప్పటికీ కూడా ఫరిసేయులు లాగానే ఉన్నారు. దేవుడు వాళ్ళని తిట్టారు బాగా. వాక్యము ఇక్కడ కాదు బాబు, ఇక్కడ ఉండాలని అంటాడు. అవునా కదా? వాక్యం ఎక్కడ ఉండాలి? ఇక్కడ కాదు, ఆ గోడ పైన కాదు, మన ఒక స్క్రీన్ ఇక్కడ ఉంటుంది. ఇంకోటి కీచైన్లు ఉంటుంది, మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది అని ఉంటుంది. చెప్పండి, ఒక ఏ వచనం అది? అగో చూస్తున్నారు, గూగుల్ ChatGPT ఓపెన్ చేయండి, ఇప్పుడు అడగండి. ఉంటుందా లేదా? కీచైన్ ఉంటుందా లేదా? బీరువా పైన ఉంటుంది, ఫ్రిడ్జ్ పైన ఉంటుంది. మంచిదే, ఇట్స్ వెరీ నైస్. కానీ ఆ వాక్యం నీ హృదయంలో పోనంత వరకు అది నీ జీవితంలో పనిచేయదు. అర్థమవుతుందా? ఇమాజిన్ చేయండి, మీరు ఒక లగ్జరీ కార్ కొనుక్కున్నారు, 15 లక్షలు పెట్టి కొనుక్కున్నారు ఒక కారు. ఆమేన్ చెప్పండి. ఇంటికి తీసుకొచ్చారు, ఆమేన్ చెప్పండి. దానిలో పెట్రోల్ లేదు. సరే, పెట్రోల్ కూడా తీసుకొచ్చారు, బయటికి వెళ్ళారు.
5 లీటర్ పెట్రోల్ తీసుకొచ్చారు. ఆమేన్. అది చెప్పండి. ఇంటికి వచ్చారు, ఆ పెట్రోల్ అక్కడ షెల్ఫ్లో పెట్టారు. నడుస్తుందా కార్? 15 లక్షల 15 లక్షల కార్ చక్క మెరుస్తుంది ఇంటి ముందు, కానీ నడవదే. ఎందుకు? నో పెట్రోల్. ఆమేన్. నేను ఒక మంచి మానవుడు ఏమంటే తెలుసా, సమ్ కార్స్ రన్స్ ఆన్ పెట్రోల్, సమ్ కార్ రన్స్ ఆన్ డీజిల్, బట్ అ క్రిస్టియన్ విల్ రన్ ఆన్ ప్రేయర్ అండ్ వర్డ్ అంట. అర్థమవుతుందా? ఏమైనా అర్థం ఉందా నేను పెట్రోల్ తీసుకొచ్చి షెల్ఫ్లో పెడితే? సో ఏమైనా అర్థం ఉందా ఈ బైబిల్ షెల్ఫ్లో ఉంటే? ఒక్కసారి ఫినిష్ చేశారా బైబిల్? వద్దులే, అది అడగడం మనం ఫినిష్ చేస్తాం ఖచ్చితంగా. సో ద బైబిల్ మన చేతిలో ఉన్నంత మాత్రం ఏం పనిచేయదు. ఇది ఎక్కడ పోవాలా? అర్థం చేసుకోవాలా బైబిల్ వాక్యాన్ని. అది రెండోది. మూడోది, వెరీ క్విక్ ఫినిష్. ఓకే, ఫెయిత్. సే ఫెయిత్. నీకేం కావాలి కట్టడానికి? విశ్వాసం కావాలి. విశ్వాసము. అందుకనే దేవుడు చాలా వచనాలు ఉన్నాయి విశ్వాసం గురించి. ఉందా లేదా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం అంటే, నోవాకుంది ఆ విశ్వాసం. దేవుడు నోవా దగ్గరికి వెళ్తాడు. ఒక చిన్న పేపర్ ఈ నాన్న, పేపర్ ఉందా? నార్మల్ పేపర్ ఇచ్చిన పర్లేదు. చింతలి రా నాన్న, రా రా. హెలికాప్టర్ తెచ్చి బయట పడేసి పంపించావా? హెలికాప్టర్ ఇక్కడ చూసి చెయ్యన్నా. పేపర్తో హెలికాప్టర్ చేయగలుగుతావా? చెయ్యనా? చేయొచ్చు. నేను ప్లేన్ అనలే, హెలికాప్టర్ అన్నా. ఎలా చేస్తారు హెలికాప్టర్? ఎలా చేస్తారు? చాలు బిడ్డ, చాలు. అదే పరిస్థితి ఉండే నోవా ప్రాబ్లం కూడా. నోవా దగ్గరకు వచ్చింది దేవుడు, వచ్చి నువ్వు ఓడ తయారు చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడ అంటే తెలియదు ఆయనకి ఫస్ట్. రెండోది ఏం చెప్తాడు సార్? వాన వస్తుందన్న. వాననా? అప్పటి వరకు ఒక్కసారి కూడా వాన పడలేదంట. అప్పుడు సడన్గా వచ్చి లేనిది మీకు ఏమైనా చెప్తే మీరు చేయగలుగుతారా? కానీ అక్కడ ఏముంటుంది తెలుసా? ఆరోగ్యంలో టైం లేదు కాబట్టి నేను చెప్తున్నా. నోవావు ప్రతిదీ ఏదైతే దేవుడు చెప్పాడో అదంతా చేసాను అని ఉంటుంది. అంటే నోవావు విశ్వాసం ఎలా ఉండేనంటే, ఆ ఓడ ఎలా ఉంటుందో తెలియదు, అది ఎలాంటి షేప్ వస్తుందో తెలియదు, అది ఏమవుతుందో తెలియదు. అయినప్పటికీ కూడా దేవా నేను చేస్తాను అని ముందుకెళ్ళిపోయాడంట. అది విశ్వాసం. అబ్రహాం దేవుడు పోతాడు, అన్ని వదిలేసి వచ్చేసి నన్ను వెంబడించి అంటాడు. ముందేముందో తెలియదు. ఆయన జీవితం బాగుపడుతుందా? తెలియదు. ఆయన ఆశీర్వదింపబడతాడా? తెలియదు. అప్పటి వరకు దేవుడు అంటేనే తెలియని మనిషి సడన్గా ఒక దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఆయన ఆ దేవుడిని నమ్మడమే ఒక విశ్వాసం. ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చి నేను ఒకటి చెప్తాను, సిస్టర్ మీరు మధ్యప్రదేశ్ వెళ్ళాలన్నా అనుకో, మీరు ఏమంటారు? అరే నేను పిచ్చి అయిందా అని అంటారు. అవును అనుకుంటారు లేదా? అంటే కనబడిన నేనంటేనే పిచ్చి. అంటే కనబడని దేవుడు అడుగుతున్నాడు ఆయనని, అబ్రహాంని. మంచి సెటిల్ అయిపోయినాడు, మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, ఆ మెసొపొటేమియాలో ఆయన ఉన్న స్థలంలో మంచి బ్రతుకుతున్నాడు. సడన్గా దేవుడు వచ్చి నాకు ఒక ప్రణాళిక ఉంది, నాకు ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల, నీకు సంతానాన్ని నేను ఆశీర్వదించబోతున్నా, నువ్వు లేవు, నా మాట వినగానే. అక్కడ హెబ్రీ ఒక బైబిల్ ఎలా ఉంటుందంట తెలుసా? చెప్పిన వెంటనే అంట పోయి అక్కడ ఉన్నవన్నీ కూడా సర్దుకున్నాడంట. ఇంక వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాడంట మైండ్స్లో. దట్ ఈస్ ఫెయిత్. ఆమేన్. కొన్నిసార్లు విశ్వాసం ఎలా ఉంటుందంటే, 5 రొట్టెలు 2 చేపలు స్టోరీ తెలుసు కదా మీకు. మనకు అవే కనబడతాయి, కానీ దేవునికి ఏం కనబడుతుంది తెలుసా? 5,000 మందికి పంచేది కనబడతాయి. ఎప్పుడన్నా విత్తనం చూసారా? చూసారా విత్తనం? ఎంత ఉంటుంది విత్తనం? ఎంత ఉంటుంది? నువ్వు విత్తనం చూస్తున్నావు, కానీ విత్తనంలో ఇంకొకటి ఉంటుంది. ఏం తెలుసా? పెద్ద చెట్టు. ఎవరన్నా చెట్టు ఉంటుందని చెప్పారా ఇప్పుడు? ఆవగింజంతా, కానీ ఆవగింజనే చూస్తాడు, కానీ ఆవగింజంత విశ్వాసం ఆ చెట్టు పెరిగితే ఎంత పెద్దగా అవుతుంది తెలుసా? 15 ఫీట్లు పెరుగుతుందంట. నీకేం కావాలి? దేవుని నీ జీవితం కట్టాలంటే విశ్వాసం. యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ టు గో ఫార్వర్డ్. ఈ సంఘానికి అదే ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను. దే టుక్ అ స్టెప్ ఆఫ్ ఫెయిత్ టు టేక్ దిస్ ప్లేస్.
నౌ దే ఆర్ వాకింగ్ ఆన్ వాటర్. ఎలా నడుస్తున్నారు తెలుసా? యేసుతో నడుస్తున్నారు. వాళ్ళు మునిగినా పైకి తీసుకొస్తాడు యేసు. వాళ్ళకి నేర్పిస్తున్నాడు అనమాట ఎలా నడవాలో. ఆమేన్. ఏ దేవుడైతే పేతురుని లేవనెత్తాడో, ఏ దేవుడైతే నోవాను ఆశీర్వదించాడు, అదే దేవుడు ఈ సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. ఫోర్త్ వన్ ఏంటిది? సరే, ఫస్ట్ వన్ ఏంటిది? సెకండ్ వన్ ఏంటిది? మూడోది ఏంటిది? నాలుగోది ఏంటిది? గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అన్నారంట. ఒక ప్రావర్బ్ ఏంటంట? గ్రేట్ థింగ్స్. మీరు ఒక గుడిసె కట్టుకోవాలనుకుని, చిన్నప్పుడు గుడిసెలో ఉండే, ఓకే, గుడిసె కట్టుకోవాలంటే ఎంతసేపు అవుతుంది తెలుసా? ఒక గంటలో మీరు కట్టేయచ్చు గుడిసెని, తెలుసా? అదే ఒక 5 floors కట్టాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? మాట్లాడాలి. రెండిటికి వ్యత్యాసం ఉందా లేదా? అంటే నువ్వు ఏది కడుతున్నావో మ్యాటర్స్. ఒకవేళ నువ్వు గొప్ప దర్శనం కలిగినావు అనుకో, ఇట్ టేక్స్ వాట్? అప్పుడు నీకేం కావాలి? పేషెన్స్ కావాలి. కానీ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అన్ని ఇన్స్టెంట్. అవునా కదా? ఇప్పుడు మనీ కూడా ఇన్స్టెంటే. అవునా కదా? ఒకప్పుడన్నా బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసి ఇవ్వాలి. ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ 1 పే, 1 ఫోన్పే, 1 జీపే అని పే చేసేస్తున్నాం. సో మనం ఏమైపోతున్నాం? వీఆర్ హరింగ్ గాడ్. తొందరపాటు చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? తొందరపాటు. డోంట్ హరీ గాడ్. గివ్ సమ్ టైమ్ టు గాడ్. నువ్వు ఒక దానికి వచ్చి ప్రార్థన చేస్తావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎవరో మార్చబడాలని ప్రార్థన చేస్తావు. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ సిస్టర్. I see God's miracle coming into your family. You will testify here in Jesus' mighty name. Amen. నువ్వు ఒక దానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, అది అవ్వట్లే, వెంటనే అవ్వట్లే. అప్పుడు నువ్వు ఏం చేయాలా? ఇంకా చేయడు దేవుడు అనొద్దు. ఐ వేచి ఉన్న దేవా, నేను విత్తనం వేసాను, నేను రోజు దానికి నీరు పోస్తున్నాను. ఇమాజిన్ చేయండి, ఒక ఫార్మర్ విత్తనం వేసి నెక్స్ట్ డే పోయి తవ్వి చూస్తే ఏమవుతుంది? చూసారా ఎవరైనా ఫార్మర్ అలా? ఏం చేస్తాడు తెలుసా? ఫార్మర్ వేసిన తర్వాత విత్తనం వేచి ఉంటాడు. అలాంటి గుణం మనకు ఉండాలి, అలాంటి ఆలోచన మనకు ఉండాలి. ఏదైనా నువ్వు దేవునిలో ప్రార్థించినప్పుడు, గొప్పది ఏదైనా చేయాలని ఒక దర్శనం నీకు ఉన్నప్పుడు నీకేం కావాలి? పేషెన్స్ కావాలి. ఏం కావాలి? బట్ డోంట్ బికమ్ పేషెంట్. అవునా? వెయిటింగ్ విల్ బ్రింగ్ వాట్? పేషెంట్ అయిపోతుంటాం అప్పుడప్పుడు. ఆ పేషెంట్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా? మనం అన్నరాని మాటను అనేస్తుంటాం. అవునా కదా? నోటి నుంచి ఏదేదో మాటలు వచ్చేస్తాయి తక్కువని. అంటే దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతాం. అవునా కదా? ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఎప్పుడైతే నాటబడుతుందో, నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ వాక్యం పనిచేయదు. తెలుసా మీకు ఆ విషయం? అందుకనే నీ నాలుకలో ఏముంటుంది తెలుసా? మరణము, జీవము నీ నాలుక వశం అంటారు. అవునా కదా? నువ్వు నిజంగా దేవుని పైన విశ్వాసం ఉంటే నువ్వు ఆ విత్తనం వేసావనుకో, నీకు ఏముండాలి? పేషెన్స్ ఉండాలి. అప్పుడు పేషెన్స్ ఉంటే మీరు ఏమైతే తెలుసా? యూ విల్ సీ ఫ్రూట్, యూ విల్ సీ ట్రీ ఇన్ యువర్ లైఫ్. ఒక విత్తనంలో నువ్వు ఏం చూడొద్దంట? విత్తనాన్ని చూడొద్దు, దానిలో ఉన్న చెట్టుని చూడాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు కొందరితో మాట్లాడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఈ సంవత్సరం నెరవేర్చబడిపోతుంది. ఆమేన్. నువ్వు వేచి ఉన్న ప్రార్థనను నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. హల్లెలూయా. ఒకసారి కళ్ళు మూసుకుందాం. నాకు ఐ డోంట్ హ్యావ్ టైం కాబట్టి ఐల్ ఫినిష్ హియర్ అండ్ లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. దేవుని వైపు చూద్దాం ఒక్కసారి. మొదటిది మనకి జ్ఞానం కావాలి. రెండోది మనకి ఏం కావాలి? వాక్యం అనే ఖడ్గం కావాలి. మూడోది ఏం కావాలి మనకి? విశ్వాసం. నాలుగోది ఏం కావాలి? పేషెన్స్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. జస్ట్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, థింక్ అబౌట్ యువర్ లైఫ్, థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క ఫ్యూచర్ గురించి, నీ ఫ్యామిలీ గురించి. యవ్వనస్తులు నా పెళ్ళి ఎప్పుడైతుందా అని ఆలోచిస్తుంటారు. వాళ్ళకి అదొక పెద్ద బాధ. మంచి ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందా, మంచి ఆలోచన ఎప్పుడు వస్తుందా, లేకపోతే మంచి జాబ్, లేకపోతే మంచి కోర్స్ నేను ఏం చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. టుడే గాడ్ ఈస్ టెల్లింగ్, ఆస్క్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం అడగండి. దేవా నాకు జ్ఞానం దయచేయండి, నా కుటుంబంలో జ్ఞానం దయచేయండి. ప్రార్థన చేస్తున్నారా? నిజంగా విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తారు మీరందరూ.
Pray. God is going to answer your prayers today. In Jesus' mighty name. I'm seeing some of you are healed by your stomach pain. If you have stomach pain, you can come forward. Head pain. Some of you are healed by your head. తలనొప్పి నుంచి దేవుడు విడుదల దయచేస్తున్నాడు. I'm seeing you are suffering with your back pain. God is healing in Jesus' mighty name. In the name of Jesus. ప్రతి ఒక్క అప్పు ప్రభా